హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మనకి జనవరి 1వ తారీఖు నుంచి అయితే ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అనేది చేయనుంది. సో ఇప్పుడు రేషన్ పంపిణీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. సో ఆ నోటిఫికేషన్లో భాగంగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అప్లికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ చూసుకోవచ్చు. స్వయం ఉపాధి సంక్షేమ పథకం కింద మినీ ట్రక్కుల పంపిణీ కొరకు దరఖాస్తు ఇదనమాట. సో మొబైల్ వాహనాలు ఏవైతే ఉంటాయో రేషన్ పంపిణీ చేయడానికి ఆ వాహనాలను అయితే మనం ఈ యొక్క పథకం కింద అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్ అనేది లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన మిత్రులందరికీ కూడా ఈ అప్లికేషన్ షేర్ చేయండి. సో చాలామందికి అయితే వాళ్ళు 7th క్లాస్ చదివిన వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ఇది షేర్ చేయండి. సో ఈ పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ లింక్ ద్వారా అయితే మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక మనం ఈ యొక్క అప్లికేషన్ సంగతి ఎలా ఫిలప్ చేయాలి, సో పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందాం. సో అప్లికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ చూసుకుంటే మనకి 20వ తారీఖున అయితే విడుదల కానుంది. సో 20వ తారీఖు విడుదలై 27వ తారీఖు వరకు అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకొని ఉన్నారు. సో 4వ తారీఖున అయితే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా. సో ఇక బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే అర్హత సాధించి ఈ యొక్క మినీ ట్రక్కులు పొందాలనుకుంటారో వారి యొక్క లిస్ట్ అనేది 5వ తారీఖున అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ మినీ ట్రక్కులకు గాను మీకు ఎలా బెనిఫిట్ పొందుతుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో ముందుగా చూసుకుంటే మనకి 100%లో 10% ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకొని లబ్ధి చేకూరి ఈ మినీ ట్రక్కు స్వాధీనం చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా 58,119 రూపాయలు అయితే 10% అనేది కట్టవలసి ఉంటుంది. సో 30% ఏదైతే ఉంటుందో 1,74,357 రూపాయలు. సో వారి యొక్క కార్పొరేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా బీసీ మరియు మైనార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది వారి యొక్క కార్పొరేషన్ల ద్వారా అయితే వస్తుందన్నమాట 30%. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఈ 10% అనేది కంపల్సరీగా పే చేయాలన్నమాట. సో ఏదైతే 58,000 ఉందో మిగిలిన మనకి 3,48,714 రూపాయలు ఏదైతే ఉందో సో అది మనకి మన యొక్క కార్పొరేషన్ ద్వారా అయితే అందిస్తారు. సో బ్యాంక్ అయితే 30% ఇస్తుంది. సో అక్కడ నుంచి మనకి వెల్ఫేర్ అయితే మన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి అయితే 3,48,714 రూపాయలు అయితే చెల్లిస్తుంది. సో టోటల్గా మనం చూసుకుంటే 5,81,190 రూపాయలు అయితే మనం తీసుకునే మినీ ట్రక్ యొక్క ధర అనమాట. సో ఈ యొక్క 10% ఫస్ట్ మనం ఇన్స్టాల్మెంట్ డౌన్ పేమెంట్ అనుకోవచ్చు. సో ఇది కట్టిన తర్వాతనే మనకి మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనం విడతల వారీగా చెల్లిస్తూ ఉండాలన్నమాట. సో ఇక అర్హతల విషయానికి వచ్చినట్లయితే మనకి గిరిజన ప్రాంతాల్లో పేదలకు జనవరి నుంచి ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేయడం కొరకు మనకి స్థానిక గిరిజన యువకులకైతే స్వయం ఉపాధి కొరకు ఉత్తర్వులు అయితే వెలువడడం జరిగింది. వాటిని అనుసరించి ఈ యొక్క మండలాల్లో కేటాయించబడిన వాహనాల కొరకు దరఖాస్తు అయితే చేసుకోవడానికి ఈ అప్లికేషన్ ఇచ్చారనమాట. సో అప్లికేషన్ అనేది లాస్ట్ చూపిస్తాను ఎలా ఫిలప్ చేయాలనేది. ముందుగా మనం క్వాలిఫికేషన్స్, ఏజ్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. హడావుడిగా అయితే మనం అప్లికేషన్ ఫిలప్ చేసేసి మనం అలా పడేస్తే సరిపోదు. ముందర దానికి సంబంధించిన అర్హతలు, ఏజు, లాస్ట్ డేట్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే అప్లై అనేది చేయాలి కాబట్టి సో ముందుగా మీకు ప్యాటర్న్ అనేది చెప్తున్నాను. సో ఇక అర్హతల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి మొట్టమొదటిగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 మించి సంపాదించకూడదు. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ సేవ లేదా ప్రభుత్వ పెన్షన్ అయితే తీసుకోకూడదు. కుటుంబం వాణిజ్యపరంగా లేదా వారికి సొంతంగా 4 వీలర్ల వాహనం అయితే ఉండకూడదు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆదాయ పన్ను అనేది ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉండకూడదు. లబ్ధిదారులకు సంబంధించిన మండల మున్సిపాలిటీలో నివసించేవారు అయి ఉండాలి. తహసీల్దారు జారీ చేసిన నేటివిటీ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డు ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఆ ప్రూఫ్ అనేది చూపించవలసి ఉంటుందన్నమాట. ఇక అర్హులు ఎవరైతే ఉంటారో, అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వయోపరిమితి చూసుకుంటే 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. సో దానికోసం అయితే ఏదైనా 10వ తరగతి సర్టిఫికేట్ కానీ ఏదైనా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికేట్ అనేది ఏజ్తో పాటు క్లియర్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ విద్యార్హత వచ్చేసరికి మనకి కనీసం 7వ తరగతి పాస్ అయి ఉండాలి. సర్టిఫికేట్లు అన్నీ కూడా కాపీ అనేది ఉండాలి రుజువు కొరకు. సో సర్టిఫికేట్ ఉంటేనే కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇక అభ్యర్థి చెల్లుబాటు అయ్యే తేలికపాటి వాహనానికి సంబంధించి LMU ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేవి కలిగి ఉండాలి. సో లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనమాట. సో ఇది కూడా రుజువు అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా రవాణా రంగ వాహనాలను మంజూరు చేసిన లబ్ధిదారుడు కానీ లేదా ఉద్దేశపూర్వకంగా అప్పు ఎగొట్టిన వారు కానీ ఉంటే ఈ పథకానికి అయితే అర్హులు కాదనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి నివాసానికి సంబంధించి ఆధార్ కార్డు ప్రూఫ్ అనేది చూపించాలి లేదా రేస్ కార్డు లేదా తహసీల్దార్ వారు జారీ చేసిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి కాపీ అనేది కూడా కంపల్సరీగా అయితే
అవసరం. సో ఇప్పుడు మనకి పైన తెలిపిన అర్హతలు ఏవైతే ఉంటాయో అలాంటి కలిగిన వారి యువకులకు మాత్రమే 20వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అప్లికేషన్ అనేది స్థానికంగా ఉండే సచివాలయాల్లో మనకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఉంటారు, వాళ్ళకైతే అందజేయవలసి ఉంటుంది. అదేవిధంగా 4వ తారీఖు అయితే సంబంధిత దరఖాస్తుదారులందరికీ కూడా మండల్ మరియు మున్సిపల్ ఆఫీసుల్లో మనకి స్క్రీనింగ్ మరియు ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో మనకి ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఇది మనకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు మనం అప్లికేషన్ అనేది ఫిలప్ చేయడానికి అయితే వెళ్దాం. సో ఇది మనకి అప్లికేషన్, అందరికీ కూడా ఇదే అప్లికేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇంకా ఇతర కేటగిరీస్ ఏమైనా ఉన్నా కానీ అందరికీ కూడా ఇదే అప్లికేషన్. సో వేరే అప్లికేషన్ అయితే కాదు. సో ఈ అప్లికేషన్ మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సచివాలయాల్లో అయితే స్థానికంగా ఉండే WAA అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారికి మాత్రమే అందజేయవలసి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ లింక్ అనేది ఇంకోసారి చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, మీ మిత్రులకు అయితే షేర్ చేయండి. సో ఇక మనం ఈ యొక్క పథకానికి సంబంధించి సంక్షేమ పథకం కింద మినీ ట్రక్కులు పంపిణీ చేసిన దానికైతే మనం దరఖాస్తు అయితే పెట్టుకోవాలి. సో ఈ దరఖాస్తు వచ్చేసరికి ముందుగా నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో వారి యొక్క పేరు అనేది యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ మీరు 7th క్లాస్ అయితే పంపుతారు కాబట్టి ఆ 7th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారంగానే ఉండాలి. సో అలా ఉంటేనే చెల్లుబాటు అయితే అవుతుంది. దాంతోపాటు వారి యొక్క భర్త పేరు గాను లేదా తండ్రి పేరు కానీ, సో అదేవిధంగా పుట్టిన వయస్సు అనేది చూపించాలి, డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క మేలా ఫీమేలా, రైస్ కార్డ్ నెంబర్ ఉంటే రైస్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా 7వ తరగతి అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు, సో వాళ్ళైతే కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, అదేవిధంగా కులం, సబ్ కులం, ఇవన్నీ కూడా చెప్పవలసి ఉంటుంది. దీంతోపాటు వారి యొక్క నివాసం స్థలం అనేది అంటే వారి యొక్క నేటివిటీ ప్లేస్ అనేది కూడా చెప్పాలి. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది కంపల్సరీగా అయితే మెన్షన్ చేయాలి, లేకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే అప్రూవ్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేసేస్తారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి సంబంధించి IFSC కోడ్, ఎందుకంటే మీకు బ్యాంకు నుంచి 30% అమౌంట్ వస్తుంది కాబట్టి సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కంపల్సరీగా అయితే ఇవ్వాలి. అదేవిధంగా మంత్లీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది మీకు 10,000 కంటే గ్రామీణ ప్రాంతాల్లో పెంచకూడదు, 12,000 కంటే పట్టణ ప్రాంతాల్లో అయితే పెంచకూడదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా 4 చక్రాల వాహనాలు ఉంటే సో దానికి సంబంధించిన వివరాలు కనుక ఉంటే రాయండి, లేకపోతే నో ప్రాబ్లం డాష్ కొట్టేయచ్చు. సో మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ పెన్షన్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఉంటే సో వారి యొక్క వివరాలు అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా హోమ్ అడ్రస్ అనేది చెప్పారు, ఇక్కడ డోర్ నెంబరు, వారి యొక్క స్ట్రీటు, యాజ్ పర్ ఆధార్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ ఆధార్ మొత్తం మీరు ఇక్కడైతే రాయవలసి ఉంటుందన్నమాట. సో ఆధార్ కార్డులు ఎలా ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేవి తెలియజేయాలి. మీ యొక్క మండలం పిన్ కోడ్ అనేది పెట్టేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది రాసేయండి. సో ఇక్కడ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పైన తెలుపబడిన వివరాలు అంటే స్టార్ గుర్తులు ఉన్నాయి తప్పనిసరిగా అయితే పూరించవలను, మరియు వాటికి సంబంధించి జిరాక్స్లు అయితే పెట్టాలన్నమాట. సో స్టార్ గుర్తులు ఏంటి అని చూసుకుంటే మనం మీకైతే ఒకసారి కన్ఫర్మేషన్ కోసం అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ స్టార్ గుర్తులు వచ్చేసరికి మనకి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి అయితే మనకి కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో ఇదొక స్టార్ మార్కు. ఇదే విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన స్టార్ మార్క్ ఇచ్చారు, ఆధార్ కార్డు అనేది, ఇవి 3 ప్లస్ మనకి ఇక్కడ ఏదైతే నేమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి యాజ్ పర్ డేటాలో ఉంటాయి కాబట్టి అవి మనకు ఎంటర్ చేయవలసినవి. ఈ 3 మాత్రం కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకి అండర్టేకింగ్ కింద అయితే ఒక నోట్ అయితే ఇచ్చారు. సో నేను పైన తెలుపబడిన అన్ని వివరాలను మరియు నా పూర్తి పరిజ్ఞానంతో పూర్తి చేసి ధృవీకరిస్తున్నాను. తదుపరి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ వాహన పథకంలో లబ్ధి పొందలేదని ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. పైన తెలిపిన వివరాలలో ఏదైనా తప్పు అని రుజువైనచో ప్రభుత్వం నాపై చేపట్టే సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు బాధ్యుడనని ఇందు మూలంగా అంగీకరిస్తున్నానని మీ యొక్క సంతకం అనేది ఇక్కడ చేయవలసి ఉంటుంది. దాంతోపాటు మనకి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి అసిస్టెంట్ గారు ఉంటారు, వారి యొక్క సంతకం, దీంతో పాటు మనకి గ్రామ వార్డు వాలంటీర్ సంతకం కూడా పెట్టవలసి ఉంటుంది. ఇది మనకి మెయిన్గా అప్లికేషన్కి అయితే వివరించే సమస్య అనమాట. సో ఇది మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఒక వాలంటీర్ యొక్క ఐడి నెంబరు, వారి యొక్క మొబైల్ నెంబరు, వారి యొక్క సిగ్నేచర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో టోటల్గా అయితే మన అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే ఫిలప్ చేయాలి. సో మీరు మాన్యువల్గా ఫిలప్ చేసి ఒకసారి చూపించమంటే నేనైతే కంపల్సరీగా ట్రై చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఈ వీడియో నచ్చితే తప్పనట్టుగా లైక్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉంటారు. అదేవిధంగా మనకి ఈ యొక్క అప్డేట్ అనేది ఈ యొక్క ఫైల్ ఏదైతే ఉందో PDF అప్లికేషన్ ఫాము, ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.